ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మీ అందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు కావు. ఈ ఫలితాలు మీకు 30 to 40% అనుకూలంగా ఉండవచ్చు, లేదా 100% అనుకూలంగా ఉండవచ్చు. నెగిటివ్ ఫలితాలని కంగారు పడకండి, పాజిటివ్ ఉన్నప్పుడు సంతోషపడకండి. జన్మజాతకంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కేవలం మన యొక్క ఇతరులు మన క్యాలెండర్ని, మన జాతకాలని నమ్మే వాళ్ళ కోసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగానే మనం చెప్తున్న విశేషాలు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్న విషయాన్ని గుర్తించండి. మరి సింహరాశి వారికి 2025 ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. 2025 మకర రాశి వారికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఫలితాలు ఎలా ఉన్నాయి? వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫలితాలని మనం సూచించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఇక కామెంట్ చేయకండి దయచేసి. విశ్వావసునామ సంవత్సర పంచాంగ పఠనం కాదు ఇది. అలాంటి ఫలితాలు చెప్పబడడం లేదు. కేవలం క్లుప్తంగా అంచనా వేసుకొని చెప్తున్న ఫలితాలు మాత్రమే. ఈ విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, మనకి మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ యొక్క జాతకులకి ఏప్రిల్ మాసం 1, సెప్టెంబర్ మాసం 1. ఏప్రిల్ మాసంలో వాహన ప్రమాదాలు, విద్యా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. సెప్టెంబర్ మాసంలో ఆర్థిక నష్టము, కుటుంబపరమైనటువంటి వివాదాలు ఎక్కువగా ఉన్నాయి, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. సో ఏప్రిల్ సెప్టెంబర్ మాసాలలో జాగ్రత్తగా ఉంటే మిగిలిన సంవత్సరం మొత్తం కూడా మీకు శుభయోగమే. అసలు ప్రతి విషయంలో మీరు ఆడింది ఆట, పాడింది పాట, పెద్దల నిజాల్సినటువంటి ధనము మూట మీ సొంతమే. ఏదైనా సరే అనుకూలంగా ఉంటుంది. వాక్చాతుర్యం, వాగ్ధాటి, టక్క 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 అన్ని పనులు పూర్తి అవకాశం. కేవలం ఏప్రిల్ అండ్ సెప్టెంబర్ 2 మాసాలు జాగ్రత్త. మద్యపానం చేయకండి. మిగతా రోజుల్లో మద్యపానం చేయొచ్చు అంటే అది నీ కర్మకు వదిలిపెడుతున్నాం, మాకు సంబంధం లేదు. ఈ ఏప్రిల్ సెప్టెంబర్ తర్వాత మిగతా విషయాల్లో ఆనందకరమైన శుభయోగము, వృత్తిలో లాభము, విద్యలో రాణింపు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆశించినటువంటి ధనయోగాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. అయితే సెప్టెంబర్ మాసంలో వాహనం దొంగిలించబడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. ఏప్రిల్ మాసంలో ప్రయాణంలో వస్తువులు పోవడం అవకాశం. అంటే ముఖ్యమైన విలువైనటువంటి వస్తువులే, ముఖ్యమైనవి కాకపోయినా, బంగారము నగదు కాకపోయినా, వజ్రాలు మూటలు కాకపోయినా, ముఖ్యమైన డాక్యుమెంట్ మర్చిపోతారు. ఏ చలానా స్లిప్ పోగొట్టుకోవడము, ఏ డీడీని పోగొట్టుకోవడము, అంటే ఇటువంటి ఒక అర్జెంట్ పని వెళ్ళాలి, ఆ పరిణమించినటువంటి ఆ వస్తువుని, ఆ పేపర్ ముక్క పోగొట్టుకుంటారు. దానివల్ల నష్టం కలగకపోయినా అది కొద్దిగా మీకు ఆ రోజున మానసికటువంటి ఉద్వేగాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు జాగ్రత్త తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సరే, పెద్ద విషయాలకు వచ్చేస్తే మీకు గృహయోగము, ధనలాభము, విద్యాలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి లాభము, కుటుంబ సభ్యులతో విరోధాలన్నీ కూడా తగ్గిపోయి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, సోదరీమణులతో మంచి బాంధవ్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు కానీ, అటువంటి చర్చలు కానీ అనుకూలవంతమైన ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ పరంగా అభివృద్ధి బాగా కనబడుతోంది. విదేశాలతో ముడిపడినటువంటి రాజకీయ సంబంధ బాంధవ్యాలు, మనకి ట్రంప్ గారి యొక్క ఆధిక్యంలో, అమెరికా లాంటి దేశంలో ట్రంప్ ఆధిక్యతన కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు మనం విజయాన్ని సాధించుకుంటూ మన దేశ భవిష్యత్తుకి అటువంటి అధ్యక్షులతో కలిసి ప్రయాణం చేయగలిగే అవకాశం. దానివల్ల ఈ రాశి వారికి ఏమైనా వ్యాపార ప్రయాణాలున్నా, రాజకీయ సంబంధ బాంధవ్యాలున్నా తప్పకుండా ఇతర దేశాలతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యం ఏర్పడుతుంది, లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోనూ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం తెలుస్తుంది. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో పరిపూర్ణటువంటి నిబద్ధత ఉంటుంది. మీ నిర్ణయంలో అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. విజయం కూడా ప్రాప్తిస్తుంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాటర్న్ పరీక్షలు కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ, స్వదేశంలో బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, జేఈ కానీ, మెయిన్స్ కానీ అద్భుతమైనటువంటి అనుకూలతని, ఆనందం కలిగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి జేఈ 3వ సారి రాసుకోవచ్చు అనేటువంటి ఒక శుభవార్త మనం ఆ మధ్య విన్నాం. మనం తప్పకుండా అది కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం. అటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకునే శుభయోగం కనపడుతుంది. కళాకాల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి విజయాన్ని సాధించడం, బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు.
సువర్ణ వజ్రాప్రతి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభం. గృహయోగం, గృహప్రవేశ యోగం, రైతులు పొలం కొనుగోలు అవకాశాలు, ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడం, ప్రతి వ్యక్తి నుంచి సహాయ సహకారాలు అందుకోవడం, ప్రతి వ్యక్తికి సహాయ సహకారాలు అందించడం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, శారీరక మానసిక దృఢత్వాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఈవెంట్ మైన వారికి లాభకరమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలంగా శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగము. రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ఇలా ప్రతి విషయంలో కూడా అనుకూలత. కేవలం ఆ 2 మాసాలు, ఏప్రిల్ సెప్టెంబర్ 2 మాసాలు మాత్రమే జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలం ఉంటుంది. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం చేయండి, దుర్గా స్తోత్రం చదువుకోండి, లలిత పారాయణం చేయండి. ప్రయాణ సమయంలో కూడా పగటిపూట ప్రయాణం చేయకండి, పగటిపూట ప్రయాణం చేయండి, రాత్రిపూట ప్రయాణం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.